లాయర్ గారు ఇదండి పరిస్థితి. మా మామని ఎలాగైనా రేపటి లోపల మీరే బయటికి తీసుకురావాలండి. మేము ఉండేది అందుకని కదమ్మా, కాకపోతే కొంచెం ఖర్చు అయింది. పర్లేదు, ఎంత అయిద్దండి? ఒక 50,000. 50,000? ఏమ్మా 50,000 అనగానే మీ మామను మర్చిపోయినట్టున్నావు? అలాంటిదేం లేదండి, మా మామ కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతా. ఇదిగోండి సార్. నీ పని అయిపోయినట్లే, రేపట్లోగా మీ మామ పరిగెత్తా వచ్చాడు పో. ఓకే, థ్యాంక్ యూ సార్. రే, నేనంటే ఎందుకురా నీకంత ప్రేమ? నేను జైల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ పట్టించుకోవాలా, బంధువులు పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా? అలాంటిది నా కోసం ఇంత చేసి నన్ను బయటికి తీసుకుని వచ్చినావు చూడు, నువ్వేరా. పనికి మాల ఎంతమంది ఉంటే ఏం లాభం? నీలాంటి ఒక్కడుంటే చాలరా. అవునరా, నన్ను బయటికి తీసుకొచ్చానికి ఎంత ఖర్చు పెట్టినవురా? మామ అయినడితే ప్రేమ పని. రే, నువ్వు గమ్మని చెప్పురా. 2 లక్షలు ఖర్చు అయింది మామ. నా దగ్గర లెక్క లేకపోయినా అప్పు తెచ్చి మరీ పెట్టినా. మామ ఇప్పుడు ఆ లెక్క తిరిగిస్తా, తీసుకోపోతే నా మీద ఇలాంటి మాట్లాడక మామ. రే, నువ్వు ఉండరా. రే, నా దగ్గర 50,000 ఉన్నాయి, 50,000 పంపించినా, మిగతాది మళ్ళీ ఇచ్చా. ఏం తొందర ఏం లేదు మామ, బాగా టైం తీసుకొని ఈరోజు సాయంత్రం లోపల ఎటాకట్ లెక్కిచ్చేసే మామ. సరేరా. రే, నేనంటే ఎందుకురా నీకంత ప్రేమ? అదంతేలే మామ, నీకు చెప్పినా కానీ అర్థం కాదు. సరే మామ, పోయేస్తా. సరేరా. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి.